సో హాయ్ గైస్, ఐ ఆమ్ బ్యాకింగ్ విత్ యూ. కొత్త అప్డేట్ అయితే వచ్చేసాను. ఈ అప్డేట్ మీరు కూడా ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ప్రొవైడ్ చేసా, వెళ్ళి విజిట్ చేయండి. ఓకే, ఈ వీడియో ఎడిట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక బ్రో అయితే మనకైతే ఇన్స్టాలో అయితే ఒక కామెంట్ అయితే చేశాడు. బ్రో వెడ్డింగ్ వీడియో కానీ లేదా హాఫ్ సారీ వీడియో కానీ ఎడిట్ చేయమని అడిగాడు. సో నేను 2 వీడియోస్ ఎడిట్ చేసా, అవి కూడా ఇన్స్టాలో ఉన్నాయి. వెళ్ళి విజిట్ విజిట్ అయితే చేయండి. ఓకే, మీరు కూడా ఈ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సీ ద ఎండ్ ద వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో అయితే ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి కంపల్సరీ వీడియో ఎడిట్ చేయడానికి. ఒకవేళ లేకపోతే నా డిస్క్రిప్షన్లో అయితే కింద అయితే ప్రొవైడ్ చేశాను లింక్, అయితే అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లో కూడా ఉంది, కానీ అదైతే వాటర్ మార్క్ ప్రాబ్లం అయితే వస్తుంది మీకు. నేను ఇచ్చేదైతే వితౌట్ వాటర్ మార్క్, ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన లేదు. ఓకే, చూసారు కదా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే నేను అయితే ఓపెన్ చేస్తున్నా. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సరే చూడండి, డైరెక్ట్గా మీకే చూపిస్తాను. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది కదా. ఇన్స్టాల్ చేసుకొని ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ప్రాజెక్ట్స్ ఇచ్చి నేనైతే ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్, మీరు దీన్ని ప్రాజెక్ట్ని ఎలా ఇన్పుట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఓపెన్ చేస్తా. చూసారు కదా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మోర్ అని ఉంటుంది. మై టెలిగ్రామ్ లింక్ అని ఉంది కదా, దాని సైడ్ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్సరీ వీడియో టెంప్లెట్ ఇస్తాను, ఫుల్ ప్రాజెక్ట్ వెడ్డింగ్ కూడా ఇస్తాను. మీరు దీన్ని ఏం చేయవసరం లేదు. ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లోకి వచ్చి హాఫ్ సరీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రోమ్ నుంచి అయితే వీడియో అయితే టెంప్లెట్ అయితే డైరెక్ట్ ఎలైట్ మోషన్ అప్లికేషన్లోకే డౌన్లోడ్ డైరెక్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, దీన్ని ఏం చేసుకోవాలంటే క్యాన్సిలర్ ఇన్పుట్ అని వచ్చింది కదా, ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. 100% అయితే లోడ్ అవుతుంది. ప్రాజెక్ట్ అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు దీన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టాప్లో ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ టు టెంపుల్ లైన్. ఓకే, సారీ మిస్టేక్ అయింది. ఓకే, చూసారు కదా, ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఓపెన్ అయింది. మీకు అర్థం కాకపోతే స్టెప్ బై స్టెప్ చేయండి. ఓకే, వీడియో అయితే క్లియర్లో పెట్టుకొని మీరు స్టెప్ బై స్టెప్ చేస్తూ వీడియో చూడండి. నేను ఒక స్టెప్ చేస్తుంటాను, మీరు కూడా సేమ్ అదే స్టెప్ చేయండి. మిస్టేక్ అయితే ఏం రాదు, కంపల్సరీగా వీడియో అయితే అవుతుంది. కాకపోతే మీరు మైండ్తో కొంచెం ఫ్రీగా సింగిల్గా కూర్చొని వీడియోని అయితే క్లారిటీగా వినండి. ఓకే, వీడియోని అయితే ఫ్రంట్కి అయితే స్క్రోల్ చేయండి. ఓకే, స్క్రోల్ చేసి మీరు మీ ఇంటి పేరు ఏదైతే ఉంటుందో, మీరు వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళ ఇంటి పేరు ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసుకుంటారంటే ఫ్రంట్కి స్క్రోల్ చేసి 6 to 13 ఉంది కదా, దాని మీద అక్కడ వరకు వచ్చేయండి. గ్రూప్ 1 అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే థర్డ్ లైన్లో ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. క్లారిటీగా వినండి, ఇదే మెయిన్ వీడియోకి అయితే ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. గ్రూప్ అయితే ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ ఇవ్వాల్సిన పేరు అయితే ఇక్కడే మీరు పేరు ఇవ్వాలన్నా, మీ ఇంటి పేరు మార్చాలన్నా, ఏం చేయాలన్నా ఈ గ్రూప్లోనే చేయాలి. ఓకే, బాగా వినండి. వీడియో గ్రూప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ వైట్ లైన్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఐ సింబల్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయండి. మీకు అక్కడ ఇచ్చిన 3D పేజ్ అయితే క్లారిటీగా కనపడుతుంది. మీరు లిరికల్ ఎటు జరిపినా ఎక్కడ ఉందా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ అని ఉంది కదా, 1 2 3 4th ఆప్షన్ పంచాడవారి పుష్పాలంకరణ మహోత్సవ ఆహ్వానం అని ఉంది కదా, మీరు మీ ఇంటి పేరు ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఆ లేయర్ మీద క్లిక్ చేయండి. ఆ లిరికల్ మీద క్లిక్ చేసి కింద ఎడిట్ యాక్షన్ ఉంటుంది, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పక్కన ఎడిట్ యాక్షన్ ఉంటుంది. నేను క్లిక్ చేసినట్టే సేమ్ క్లిక్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఇంటి పేరు టైప్ చేయండి. ఓకే, నేనైతే తెలుగులో పెట్టాను కాబట్టి ట్రాన్స్లేట్ అయితే పెట్టుకుంటున్నా. సేమ్
టైప్ చేసుకోండి ఒక పేరు. నేనైతే నేమ్ టైప్ చేసా. ఇదిగో పంచాడ అని వచ్చింది కదా. ఓకే, పంచాడ రియాక్ట్ చేద్దాం. చూసారు కదా టైటిల్ ఏ విధంగా అయితే చేంజ్ అయితే చేశానో మీ ముందే. మీరు మిస్టేక్ చేయకండి, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. ఓకే, చూసారు కదా మీ ముందే నేమ్ అయితే ఇచ్చేసా. మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్లేట్ పెట్టుకోండి. మీకు ఒకవేళ తెలుగు రాకపోతే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ పెట్టుకోండి. నేనైతే నేమ్ చేంజ్ చేసిన. పైన రైట్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ట్యాప్ అవ్వగానే అక్కడ మీరు ఇచ్చిన పేరు అయితే సెట్ అవుతుంది. ఒకవేళ సెట్ కాకపోతే 100%కి 90% సెట్ అవుతుంది. సెట్ కాకుండా అయితే ఏం ఉండదు. మీరు ఏం చేసుకుంటారంటే దాన్ని మీకు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సెట్ కాకపోతే మీ ఫింగర్తో అయితే ఆ లేరికల్ మీద క్లిక్ చేసి మీకు ఎట్టు కావాలంటే అటు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనం అక్కడ వీడియోని అయితే ఆపం కదా, ఐ సింబల్ని లెఫ్ట్ సైడ్కి వచ్చి వీడియోని అయితే ఐ సింబల్ని ఆన్ చేయండి. ఆన్ చేసుకోగానే ఆటోమేటిక్గా వీడియో అయితే సరిపోతుంది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ స్క్రోల్ చేసి గ్రూప్ 1లోనే దాన్నే డూప్లికేట్ చేసిన. మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ కూడా మీ ఇంటి పేరు అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ లిరికల్ మీద క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. సేమ్ మీరు ఏం చేంజ్ అవసరం లేదు, ఓన్లీ ఒక ఇంటి పేరు చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మీ ముందే చూపిస్తాను, మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నా. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి, పంచాడని ఉంది కదా, దాన్ని అయితే తీసేసాను. మీ ముందే మళ్ళీ నేను అదే టైప్ చేస్తాను. పేస్ట్ చేసా, నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను కాబట్టి పేస్ట్ చేసా. మీరు కూడా ట్రాన్స్లేట్ చేసుకోండి. ఓకే, అది ట్రాన్స్లేట్ చేసి రైట్ సైడ్లో టిక్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా వీడియో మీ ఇంటి పేరు అనేది ఒక్కటి చేంజ్ చేస్తే సరిపోతుంది, వేరేది ఏమీ అవసరం లేదు. ఓకే, అలా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి థర్డ్ గ్రూప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడే మెయిన్ టార్గెట్ అయితే మీరు ఇవ్వాల్సింది, మీరు ఇచ్చే ఫోటో అయినా అక్కడ ఫంక్షన్ జరిగే గర్ల్ అయినా బాయ్ అయినా మీరు ఇవ్వాల్సిన ఫోటో అయితే ఇక్కడ మెయిన్ ఇదే. ఇక్కడే మీరు ఫోకస్ చేయాలి వీడియోని అయితే. దీన్ని కూడా సేమ్ గ్రూప్ని క్లిక్ చేయండి. గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ నేను చెప్పాను కదా లిరికల్ అయితే ఆ విధంగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీకు గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయవసరం లేదు, ఒక ఫోటో మీద క్లిక్ చేయండి. కింద కలర్ అండ్ ఫిల్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. పైన నెంబర్స్ కనబడుతున్నాయి కదా, 1000 or 576383 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఇవ్వాల్సిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది కంపల్సరీ. నేనైతే ఇవ్వాల్సిన ఫోటో అయితే చేంజ్ చేస్తున్నాను, మీ ముందే చూడండి. ఇమేజ్ మీద క్లిక్ చేయండి, పైన రైట్ సైడ్లో ప్లస్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఫోటో అయితే సెట్ అయిపోయింది. ఒకవేళ సెట్ అనేది కాకపోతే మీరు 2 ఫింగర్స్తో అయితే సెట్ చేసుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేసింది. చూసారు కదా ఫోటో అయితే ఏ విధంగా సెట్ అయిందో. మీరు ఫాంట్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో అయితే, అది కూడా ఇన్పుట్ చేసుకోండి. మీరు తెలుగు టైటిల్స్ అయితే నేమ్ అయితే చేంజ్ చేసేసుకోండి. ఓకే, అలాగే ప్రతి ఫోటో కూడా ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సేమ్ మీరు ఇవ్వాల్సిన ఫొటోస్ అయితే లిరికల్స్ అయితే ఇచ్చేయండి. ఓకే, నేనైతే ఇచ్చేసిన, మీ ముందే క్లియర్టీగా చూపించా. మీ ఫ్యామిలీ ఫోటో ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఫ్యామిలీ ఫోటో ఇవ్వండి. మీరు సింగిల్ ఫోటో ఇవ్వాలనుకున్నా బాయ్ది అయినా గర్ల్ ఎవరి ఫోటో అయినా ఇవ్వచ్చు. ఓకే, వీడియో అయితే మీరు ఇవ్వాల్సిన ఫొటోస్ అయితే టైటిల్ అయితే నేను సెట్ చేస్తా, కంపల్సరీ మీరైతే ఇచ్చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేసేయండి. ఓకే.